హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తోటకూర కర్రీ వండబోతున్నాం. ఎంతో టేస్టీగా రుచికరమైన ఈరోజు వండబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు, అలాగే మనకి కొంచెం కావాల్సినంత పెసరపప్పు. ముందుగా మనము గ్యాస్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత మనము ప్యాన్ పెట్టుకోవాలి. బౌల్ వేడైన తర్వాత మనము 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనము ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి అందులోకి. తర్వాత బాగా వేగేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వంచేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. వెల్లుల్లి రెబ్బల పేస్ట్ మనం వేసుకోవాలి. మనం కలుపుకోవాలి. చూసారు కదండి, చిటికెడంతా పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుకోవాలి. బాగా కరిగిన తోటకూరని మనము కర్రీలోకి వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఇందులో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు మనము ఈ తోటకూరను నూనెలో కలుపుతూనే ఉండాలి. మనం ఇలా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాక మనము టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత మనము 5 నిమిషాల పాటు మరోసారి మూతని పెట్టేసుకుందాం. తీసుకున్నాక ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఎంత బాగా చూసారు కదా, మన రెస్టారెంట్ స్టైల్లో ఇలా వండుకుందాం. మూత తీసుకొని కలుపుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. కలుపుకున్నాక తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొని నీళ్ళు పోసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. చూసారు కదండి, గుమగుమలాడుతున్న మన తోటకూర పప్పు. మన ఆరోగ్యమైన తోటకూర పప్పు రెడీ. ఇది రుచికరమే కాకుండా మన ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.